ఆమేన్. హల్లెలూయా. ఓకే ఓకే సంఖ్యాకాండము 13వ అధ్యాయము, నంబర్స్ చాప్టర్ 13 వర్సెస్ 30. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ చరిత్ర మనం గమనిస్తే, దైవజనుడైన మోషే ఒక 12 మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏర్పాటు చేసి ఒక ప్రాంతానికి పంపిస్తున్నాడు. మీరు గమనించాలి, దైవజనుడైన మోషే ఒక 12 మందిని ఏర్పాటు చేసుకుని ఒక ప్రాంతానికి పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి ఆ ప్రాంత పరిస్థితులన్నీ తెలుసుకొని రండి. ఆ ప్రాంతం ఎలా ఉందో, ఆ ప్రాంతాన్ని దేవుడు మనకు వాగ్దానము చేస్తున్నాడు, ఇస్తానని చెప్పి ఉన్నాడు. గనుక ఆ ప్రాంతాన్ని కాస్త గమనించరండి అని 12 మందిని ఏర్పాటు చేసి మోషే పంపిస్తారు. రైట్. ఈ స్టోరీ చాలా మందికి తెలుసు. రైట్. ఇప్పుడు ఈ కథలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమేన్. ఓకే. ఇలా చెప్పి మోషే ఏం చేస్తారు, 12 మందిని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి కాలేబు. ఎవరు? ప్రాముఖ్యం, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాలేబు. ఇప్పుడు ఈ 12 మంది, మోషే ఏ 12 మందిని అయితే ఏర్పాటు చేసుకున్నాడో, ఈ 12 మందిలో 2 గుంపులుగా చేరాయి. 2 గ్రూప్స్ గా మారిపోయింది. ఈ 2 గ్రూప్స్ లో 10 మంది ఒక వైపు, 2 మంది ఒక వైపు. There are 2 groups, 10 one side, 2 to the other side. ఓకే. 12 మందిలో 10 మంది ఒక గ్రూపు, 2 గ్రూపు. మెజారిటీ ఎక్కడుంది కదా? రైట్. మధ్యలో ప్రశ్న అడుగుతాను, అందుకే అడుగుతున్నాను క్లియర్గా. మెజారిటీ ఎటువైపు ఉంది? 10 మంది రైట్ అనుకుందాం, 2 లెఫ్ట్ అనుకుందాం. మెజారిటీ ఎటువైపు ఉంది? రైట్ కదా? కదా? రైట్. ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 10 మంది ఏం చేస్తారంటే, అర్జెంటుగా దైవజన్ దగ్గర పరిగెత్తుకుంటూ కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు తెలియపరుస్తారు దైవజనులకి. ఓకే. అలాగే ఈ 2 కూడా నిమ్మలంగా వచ్చి దైవజనులకి కొన్ని విషయాలు తెలియపరుస్తారు. ఆ విషయాలు ఏంటంటే చూద్దామా? ఒక 3 మాటల్లో నేను వివరిస్తాను. 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళుదుము. 1. మనము నిశ్చయముగా వెళ్దుము. గమనించాలి. ఫస్ట్ పాయింట్, మనము నిశ్చయముగా వెళ్తాం. 2, దాన్ని స్వాధీనపరచుకొందుము, మనము దాన్ని స్వాధీనపరచుకుంటాము. దాన్ని జయించుటకు మన శక్తి చాలునని. 3వ మాట, దాన్ని జయిస్తాము. గమనించాలి. మొదటిది, మనము నిశ్చయముగా ప్రాంతానికి వెళ్తాం, దానిని స్వాధీనపరచుకుంటాం. 3వ మాట ఏమంటున్నాడంటే, దాని మీద మనము జయించబోతున్నామని చెప్పి లాస్ట్ లో మంచి మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మనకు శక్తి చాలును. హల్లెలూయా. మనకి శక్తి చాలును.
ఇప్పుడు అందరూ ఈ మాట చెప్పండి, మనకు శక్తి చాలు. శక్తి చాలు. చెప్పండి గట్టిగా, మనకు శక్తి చాలును. యా, ఎస్, దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు దేనికి ఆయన శక్తిని ఇస్తానంటున్నాడు? నిశ్చయముగా అక్కడికి వెళ్ళుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రమాణము చేసిన స్థలములకు, వాగ్దానము చేసిన స్థలములకు మనము నిశ్చయముగా వెళ్తాం. దానికి మనకు దానిని, వాగ్దానము చేసిన దానిని, ప్రమాణము చేసిన దానిని ఏంటంట? స్వాధీనపరుచుకుంటాం. దానికి శక్తి చాలను. మూడోది, జయించుటకు మనకు శక్తి చాలును. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఈ ఇద్దరు ఏమంటున్నారంటే, కాలేబు ఇంకా ఇంకో వ్యక్తి ఏమంటున్నాడంటే, జోషువా, వీళ్ళు ఏమంటున్నారంటే, మనము ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు వాగ్దానము చేసిన భూమికి వెళ్తాం. మీరు గమనించాలి, మధ్యలో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, అందుకే మీకు హింట్లు ఇస్తున్నాను. ఈ ఇద్దరు ఏమంటున్నారంటే, నిశ్చయముగా మనము దేవుడు చేసిన వాగ్దానం భూమికి, దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన ఆ భూమికి మనం ఖచ్చితంగా వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయిస్తాం. వీటన్నిటికీ మనకు ఈ శక్తి చాలు. ఆమేన్. వీటన్నిటికీ మనకి ఈ శక్తి చాలు. మన మీద ఉన్న అభిషేకము చాలు. హల్లెలూయా. మన మీద ఉన్న అభిషేకం చాలు, మన మీద ఉన్న శక్తి చాలు. ఎందుకు చాలు? దాంతో మనం దాన్ని ఈజీగా పొందుకుంటాం, ఈజీగా జయిస్తాం, ఈజీగా ఏంటంట స్వాధీనపరుచుకుంటాం. దేని వలన? దేవుడిచ్చిన శక్తి వలన, దేవుడు మన జీవితంలో ఇచ్చిన అభిషేకాన్ని బట్టి వీళ్ళు ఇద్దరు చెప్తున్నారు. రైట్, ఓకే. ఇప్పుడు వెళ్ళిన 12 మందిలో శుభవచనముతో ఎంతమంది రిటర్న్ అయ్యారు? కదా కదా, మెజారిటీ ఎటువైపు ఉంది? శుభవచనంతో వచ్చింది ఎవరు? ఓకే, రైట్. ఈరోజు మీరు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, నేను అంటాను, ఏదైతే ఈ 10 మంది ఆ ప్రాంతంలో చూశారో, ఈ ఇద్దరు కూడా అదే చూశారు. అదే ఆకాశం, అదే భూమి, అదే మనుషులు, అదే పూలు కదా. ఏదైతే 10 మంది చూశారో ఇద్దరు కూడా అదే చూశారు కదా. ఈ 10 మంది వెళ్ళింది అదే ప్రాంతానికి, ఈ ఇద్దరు వెళ్ళింది కూడా అదే ప్రాంతానికి. ఇప్పుడు ఈ 10 మంది యొక్క ఆలోచన ఎలా ఉంది, ఈ ఇద్దరి ఆలోచనలు ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. ఈ 10 మంది ఆలోచనలు ఎలా ఉంది, ఈ ఇద్దరు ఆలోచనలు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో వాగ్దానము నెరవేర్చిపోవడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చిపోవడానికి కారణం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. గమనించండి, ప్రతి ఆదివారము ఒక సేవకునిగా వాగ్దాన సందేశాన్ని అందిస్తున్నారు కదా. ప్రతి నెల వాగ్దానం పొందుకుంటున్నారు, ప్రతి సంవత్సరము వాగ్దానం పొందుకుంటున్నారు. కానీ వ్యక్తిగత వాగ్దానము, ప్రాఫెసీస్, ప్రవచనము ద్వారా వాగ్దానాలు పొందుకుంటున్నారు. కానీ ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చిపోవడానికి కారణం ఏంది? టుడే వి విల్ నో సమ్ సీక్రెట్ థింగ్స్. వాట్ మనము తెలియకుండా కొన్ని విషయాలు చేస్తున్నాం. అందువలన
మన జీవితంలో దేవుడు చేస్తున్న వాగ్దానాలను నెరవేర్చిపోవడానికి ఆలస్యం అవుతుంది, కొన్ని నెరవేర్చబడుతుంది, కొన్ని ఎందుకు అది తెలుసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కాలేబు ఏ రీతిగా అయితే వాక్యములో చెప్తున్నాడో, ఏమని చెప్తున్నాడు, మనం నిశ్చయముగా అక్కడికి వెళ్తాము, స్వాధీనం చేసుకుంటాము, జయిస్తాం. చెప్పినట్టు వెళ్ళాడా, వెళ్ళలేదా? స్వాధీనపరుచుకున్నాడా, పరుచుకోలేదా? జయించాడా, జయించలేదా? మరి ఆయన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడిందే, మన జీవితంలో ఎందుకు నెరవేర్చబడతలేదు? ఇప్పుడు కాలేబు చెప్పినట్టు వెళ్ళారు, స్వాధీనపరుచుకున్నారు, జయించారు. మరి 10 మంది సంగతి ఏంది? ఈ 10 మంది సంగతి ఏంటి? ఈ 10 మంది జీవితంలో వాగ్దానము నెరవేర్చపోవడానికి గల కారణం, దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమి, వాటిని వీళ్ళు స్వాధీనపరచుకోలేకపోయారు, జయించలేకపోయారు, వెళ్ళలేకపోయారు. అర్థమవుతుందా మీకు? ఈ 10 మంది ఎవరైతే ఇద్దరితో కలిసి 12 మంది వెళ్ళారో అదే ప్రాంతానికి, అదే చోటు, అదే చూశారు, వీళ్ళు ఏం చూసారో అదే చూశారు. కానీ ఈ ఇద్దరు వెళ్ళారో, ఈ 10 మంది వెళ్ళలేకపోవడానికి కారణం, వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబోవడానికి కారణం. మీకు విషయం చెప్పిన, ఈ 10 మంది బయటోళ్ళు కారు, దేవుని ప్రజలే, సాతాను ప్రజలు కారు. వీరు దే ఆర్ బిలీవర్స్, వారు విశ్వాసులే, దేవుని పిల్లలే, దేవుని ప్రజలే. కానీ వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబోలేదు. ఇద్దరి జీవితంలో మాత్రమే. అంటే ఏం జరిగినట్టు? యాక్చువల్లీ మోషే ఏం చేస్తున్నాడు, 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడే. మీకు అర్థమవుతలేదు. మోసెస్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ హస్ చూజన్. మీరు వెళ్ళండి అని, ఒక 12 మంది వెళ్ళండి, ఒక 20 మంది వెళ్ళండి అని చెప్పలేదు. ఫ్రమ్ ఆల్ ట్రైబ్స్ హి హస్ చూజన్ ద లీడర్స్. ఒక్కొక్క ట్రైబ్ నుండి ఒక్కొక్క లీడర్ని ఎన్నుకున్నాడు. అంటే మోసెస్ అంటున్నాడు, దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ దేర్. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉందరబ్బా. అక్కడ వెళ్ళి చూసి ఒకవేళ ఏదైనా గొడవలు జరిగినా పోరాడి జయించగలే శక్తి వీళ్ళలో ఉందని నేను నమ్ముతున్నాను. ఒక దైవజనునిగా, ఒక సేవకునిగా ప్రార్థన చేసి ఏర్పాటు చేసుకున్నాడే. కానీ ఈ 12 మందిలో ఇద్దరు మాత్రమే వాగ్దానం భూమి చేరాడు. ఈ 10 మందికి ఏమైంది? ఎందుకు చేరలేకపోయారు? పైగా వీళ్ళు విశ్వాసులే. అంటే మోసెస్ చూస్ చేసుకున్నాడంటే వీళ్ళు ఎంత ప్రేయర్ఫుల్ ఉండొచ్చు. ఎవరైనా నేను కూడా ఒక సేవకునిగా చూస్ చేసుకుంటే మంచి ప్రేయర్ఫుల్ పర్సన్ చేసుకుంటాను కదా. అరే వీరుంటే బాగుంటది, వీళ్ళుంటే ప్రార్థన చేస్తారు, వాళ్ళుంటే. పైగా ఈ 10 మంది ఏమంటున్నారు తెలుసా? ఒక గుంపు కూడి, అరే మీరు మాతో రావద్దురా, మీరు అటువైపు వెళ్ళండి, మేము ఇటువైపు నుండి వెళ్తాం. ఎందుకంటే మాట మాటకి మీరు హల్లెలూయా అంటారు. అర్థమైందా మీకు? మనం అప్పుడప్పుడు యేసయ్యా, అమ్మా యేసయ్యా అంటాం. కొన్నిసార్లు థ్యాంక్ యూ జీసస్ మన నోట వస్తుంటది కదా. ఇప్పుడు ఈ 10 మంది అంటారు, అరే మీరు మాట మాటకి హల్లెలూయా అంటారా? మిమ్మల్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి మీరిద్దరు డిఫరెంట్. మేము 10 మంది హల్లెలూయా చెప్పాం, మేము వేరుగా వెళ్తాం. I don't know how many of you are understanding this.
థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఇద్దరు మాత్రమే వాగ్దానాన్ని సొంతము చేసుకున్నారు. 10 మందికి ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు. నేనంటాను, ఇంతకాలం నుండి మీరు సంఘానికి వస్తున్నారా, వాగ్దానాలు తీసుకుంటున్నారు, ప్రతి ఆదివారం వర్తమానాన్ని వింటున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, పర్సనల్ గా దైవంతో నాతో ప్రార్థన చేసుకుంటున్నారు, అయినా సరే ఎందుకు నెరవేర్చబడతలేదనేది నా ప్రశ్న. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, కమింగ్ ఆన్ టైమ్, డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ దాన్ని స్వాధీనము చేసుకోలేకపోతున్నారు, జయించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అనేది దాన్ని నేను ఈరోజు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీ ద్వారా చెప్పండి. వెరీ గుడ్, 90% కరెక్ట్. ఎన్నో వాగ్దానం మన జీవితంలో అలానే ఉండిపోయింది. ఎన్నో ప్రవచనాలు మన జీవితంలో నెరవేర్చపోలేదు. ఇప్పుడు ప్రవచనం చేసినవాడు అబద్ధమా, పొందుకున్నవాడు అబద్ధమా? నీ జీవితంలో నెరవేర్చకపోతే నువ్వు వెంటనే ఏలెత్తి ఎవరు చూపిస్తున్నావు? సేవకుని చూపిస్తున్నావు. ప్రవచనం చేసినో నా జీవితంలో నెరవేర్చబడలేదు, కానీ నెరవేర్చబడకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి, కానీ నువ్వు ఎత్తిపట్టి ఎవరికి చూపిస్తున్నావు? అంతనే తప్పు వాగ్దానం చేశాడు, తప్పు ప్రవచనము చేశాడు. I'll tell you. కొంతమందికి తెలుసు, బ్రదర్ ప్రేమ్, he was working as a customs officer in శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పై అధికారిగా పనిచేశాడు, కస్టమ్స్ ఆఫీసర్. he was an officer. ఎంతమంది అయితే హైదరాబాద్కి సేవకులు వస్తున్నారో, బయట ప్రాఫిట్లు కానీ ప్రవక్తలు కానీ, వారినందరినీ చక్కగా చెకింగ్ లేకుండా రిసీవ్ చేసుకుని వచ్చినవాడు బ్రదర్ ప్రేమ్. వ్యక్తిగతంగా పర్సనల్ గా ప్రాఫెసీ పొందుకున్నవాడు బ్రదర్ ప్రేమ్. మరి ప్రాఫెసీ చేసిన వాళ్ళు మామూలు వ్యక్తులు కారు, భయంకరమైన ప్రవక్తలు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. ఎందుకు ఈ వాక్యాన్ని నేను రాసుకుంటున్నప్పుడు దేవుడు అతని గురించి గుర్తు చేస్తున్నాడు. నేను కూడా ఎన్నో ప్రవచనాలు చెప్పాను, ఇది కొనిచ్చింది ఆయనే. కానీ అతని జీవితంలో ఇంత గొప్ప సేవకులు ప్రవచించినా కూడా అది ఉల్టాగానే జరిగింది, కానీ ఏ ప్రవచనం ఆయన జీవితంలో నెరవేర్చబడలేదు. ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అపోస్తలు, I don't know why, many have been prophesied, great prophets. మీరు కూడా కలిసి ఉండరు. నేను డైరెక్ట్ గా వాళ్ళని కలిసాను ఎయిర్పోర్ట్ లో, వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గర నుండి ఎంతమంది ప్రవక్తలు వచ్చారో వాళ్ళ దగ్గర నుండి, అందరి దగ్గర నుండి ప్రవచనాలు నేను పొందుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ యాక్యురేట్ గా వాళ్ళు ఇతను చెప్పింది అతను చెప్పాడు, అతను చెప్పింది ఇతను చెప్పాడు, ఎగ్జాక్ట్ గా చెప్పారు. కానీ నా జీవితంలో ఏది ఇంతవరకు నెరవేర్చబడలేదు అపోస్తలు. కారణం ఏంటో నాకు తెలుస్తలేదు అన్నాడు. నాకు ఇప్పుడు తెలిసింది కారణం ఏంటో. నంబర్స్ 13 కారణం ఇప్పుడు తెలుసుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31 నుండి 33 వరకు మెల్లగా చదువుకొని వస్తాం. సంఖ్యాకాండము 13 31 to 33. అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఇప్పుడు ఈ 10 మంది ఏమంటున్నారు? కంగారుగా పరిగెత్తుకుని వచ్చారే,
ఫాస్ట్ గా పరిగెత్తుకుని వచ్చారే, ఇద్దరి కన్నా ముందుగానే పరిగెత్తుకుని వచ్చారే. పరిగెత్తుకుని వచ్చిన మనుషులు ఏమంటున్నారంటే, అయ్యా బోధకుడా, ప్రవక్త, సేవకుడా, దైవజనుడా, వాళ్ళు మనకంటే బలవంతులు. అర్థమవుతుందా మీకు? ఈ 10 మంది ఏమంటున్నారు? వాళ్ళు మనకంటే, గమనించండి, మెజారిటీ చదువుదాం. మనము వాళ్ళ మీదికి we cannot fight them. మరియు వారు ఓకే చెడ్డ సమాచారము చెప్పి ఓకే దానిలో మాకు కనబడిన జనులందరూ ఎట్లున్నారంట? జైంట్ లాగా ఉన్నారంట. మనల్ని నమ్మలేస్తారు వాళ్ళు, ఎముకలు కూడా దొరకవు, అంత ఘోరంగా ఉన్నారు వాళ్ళు అని 10 మంది వచ్చి మోషేతో చెప్తున్నారు. చదువుదాం. అక్కడ నెఫిలీయులు మా దృష్టికి మేము ఏంటంట? వాళ్ళ ముందు వీళ్ళు ఎలా ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. వారి దృష్టికి కూడా మేము అట్లనే కనిపించామేమో. చదువుదామా ఇంగ్లీష్ లో. Then the men who had But the men that went up with him, we were not able to go up against the people, for they are stronger than we. గమనించండి, we cannot go against them because they are very strong. Okay? And they brought up an evil report of the land, which they had searched unto the children of Israel, okay, saying, the land through which. గమనించండి, ఈ 10 మంది ఏం తీసుకొచ్చారంట? ఈవిల్ రిపోర్ట్, చెడ్డ సమాచారం. మీరు ఒకటి గమనించాలి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వీళ్ళు దేవుని మనుషులు, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు దేవుని ప్రజలు. వీళ్ళు మర్చిపోయారు దేవుడు మనకి ఈ ప్రాంతాన్ని ఇస్తానని చెప్పాడే. వీళ్ళు ఎంత, బట్ వీళ్ళు తిరిగి ఏం తీసుకొస్తున్నారు? చెడ్డ సమాచారం. శుభోచనం కాదు, శుభవార్త కాదు, చెడ్డ సమాచారం. వీళ్ళు వెళ్ళి మోషే అన్నారు, చూసి రండి అన్నాడు, అంతే. చెడ్డ సమాచారం తీసుకొచ్చి వైరల్ చేయమని చెప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వెళ్ళి వాళ్ళు బలవంతులయ్యా, మనము వాళ్ళ ముందు మేము మిడతల వలె కనిపిస్తున్నాము, బహుశా వాళ్ళకు కూడా అట్లనే కనిపిస్తున్నామేమో. అమ్మచ్చదు రీడ్. And they brought up an evil report of the land which they had searched unto the children of Israel, saying, the land through which we have gone to search it, it is a land that eateth up the inhabitants thereof, and all the people that we saw in, all the people we have seen there, it are men of the great stature. And there we saw the giants, the sons of Anak, which come up the giants, and we were in our own sight as grasshoppers, as so we were in their sight. Okay. సరే, ఈ 10 మంది వచ్చేసి ఇలాంటి సమాచారం తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఏమంటున్నారంటే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి. ఎందుకు నిమ్మలపరిచాడు కాలేబు? ఎందుకంటే వీళ్ళకు ముందుగా ఏ వచనం అందిందంట? చెడ్డ సమాచారం అందింది. జనాలు అరుస్తున్నారు, అక్కడ కేకలు పెడుతున్నారు, ఇక అంతే మనం చనిపోబోతున్నాము, అంతే మనం నాశనమే అని కేకలు పెడుతుంటే కాలేబు అంటారు, జనులందరినీ సైలెంట్ చేపించి, వినండి, నా మాట వినండి. మోషే ఎదుట జనులందరినీ నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా,
హల్లెలూయా. మనం నిశ్చయముగా వెళ్తాము. మనము నిశ్చయముగా వెళ్తాం. మీరు ఎవ్వరు టెన్షన్ పడద్దు. మనం వెళ్తాము, దాన్ని స్వాధీనం చేసుకుంటాము, ఖచ్చితంగా జయిస్తాం. మనకు శక్తి చాలును. మరి ఈ ఇద్దరెవరు? 10 మంది ఎవరు? దేవుని పిల్లలే కదా, దేవుని పిల్లలు కదా. వాళ్ళు చెడ్డ సమాచారం తీసుకొచ్చి ప్రజలకి చెప్పేసి వాళ్ళని భయాందోళనకు గురి చేసేసారు. ప్రజలు భయపడుతున్నారు, అమ్మో మేము వెళ్ళాం. అందుకే ఇద్దరు చేరారు. Only 2 entered the promised land. They couldn't enter the promised land. The reason? Fear. Hallelujah. The reason is fear. ఒకటి భయం. ఈ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొని చెప్పారు. నేను అంటాను, ప్రతి విశ్వాసుల్లో విశ్వాసము ఒకే రీతిగా పనిచేయదు. అందుకే కొన్ని గుంపులు మనం చూసి ఎన్నుకోవాలి. యు నీడ్ టు చూస్ యువర్ గ్రూప్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. You cannot connect to a low faith believer and wait for him to respond for your faith. ఒక నార్మల్ విశ్వాసిని పట్టుకొని, పద ఎర్ర సముద్రం దాటుదాం, మనందరం కలిసి దాటేద్దాం, పద నువ్వు విశ్వాసంతో నడిస్తే ఆయన నడవలేడు, ఆయన నిన్ను వెనుకకు లాగుతాడు. వద్దులే, మునిగిపోతే, చనిపోతే, అల్లులు కొట్టేస్తే, మళ్ళీ ఆయన ప్రార్థన చేసే వ్యక్తే, బైబిల్ చదివే వ్యక్తే, సంఘానికి రెగ్యులర్గా వచ్చే వ్యక్తే. చూస్ పీపుల్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి తగిన విశ్వాసులతో స్నేహం చేయండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మీరు కూడి ఎదుగుతారు. యూ విల్ గ్రో టుగెదర్. ఎప్పుడైతే నువ్వు వీక్ అయిపోతే ఇతను చెప్తాడు, నో మర్చిపోయా, నువ్వే నాకు చెప్పావు ఇన్ని విషయాలు, ఇప్పుడు నువ్వు వీక్ అయిపోతున్నావు. ఎప్పుడైతే ఇతను వీక్ అయితే ఇతను స్ట్రాంగ్ చేస్తాడు, ఇతను వీక్ అయితే ఇతను. ఏమవుతుంది? ద ఫెయిత్ వాట్ యు క్యారీ ఈజ్ ఈక్వల్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ లెటింగ్ యూ ఫాల్. అందుకే దేవుడు కూడా చెప్పాడు, అవిశ్వాసులతో జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మెజారిటీ చెప్పిన మాటలే ప్రజలు వింటారు కదా, విన్నారు కూడా. అది వాళ్ళకి ఏం కలిగించింది? నష్టం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. క్రైస్తవులే చెప్తారు, అరే వాళ్ళు చెప్తున్నారు కదా డాక్టర్ దగ్గర తీసుకెళ్తామని, నీ మొండి నీకే ఉంది, ప్రార్థన అంటావు. క్రైస్తవులే మరి, మనతో పాటు సంఘానికి వచ్చే వాళ్ళే, బైబుల్ చదివే వాళ్ళు. ఒక్కసారి వెళ్ళేసి చూద్దాం కదా. నీకున్న విశ్వాసాన్ని చెడగొడతారు. ఎందుకంత మొండి నీకు? అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఒకటే, నాకు శక్తి చాలనా. నా ప్రభు నాకు ముందే వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రభు నా గాయాలను ముందే జయించాడు. నా ప్రభు నా ఆలోచనలు ముందే జయించాడు. నా ప్రభు నా పాపాలని ముందే జయించాడు. ఇక మీదట నన్ను ఏది ఆపలేదు. ఆయన శక్తి నాకు చాలును, ఆయన అభిషేకం నాకు చాలును. అందుకే చెప్తుంటాను, చూస్ యువర్ ఫ్రెండ్స్ విత్ ద సేమ్ ఫెయిత్. నువ్వు ఎట్లా తెలుసుకోవాలి బ్రదర్? ఎట్లా తెలుసుకోవాలి? టెస్ట్ దేర్ ఫెయిత్. పరీక్షించు. టెస్ట్ దేర్ ఫెయిత్.
then match it with your faith. It's very important. మరి 10 మంది బయటోళ్ళు గారు మనోలే. ఇప్పుడు నువ్వు నిశ్చయించుకో. యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు స్టే విత్ దిస్ 10 members or whether you want to stay with this. ఈ ఇద్దరితో ఉంటే విజయము పక్కా. ఈ 10 మంది ఉంటే నువ్వు ఇంకా ఎన్నడూ చేరవు. Decision is yours. ఈ 10 మంది మాట చెప్తే ఇద్దరు అంటారు, ఖచ్చితంగా మనం వెళ్తాం, స్వాధీనపరుచుకుంటాం, జయాన్ని పొందుకుంటాం, అట్టి శక్తి మనకు చాలును అని అంటున్నారు. ఈ 10 మంది వచ్చి చెప్తున్నారు, ఆ జనులు మనకంటే బలవంతులు, ఆ జనులు మనకంటే అని చెప్తున్నారు. ఇప్పుడు వీరు ఎవరిని పొగుడుతున్నట్టు? కదా. ప్రభువేమో, దేవుడేమో నీకు వాగ్దానం చేశాడు. ప్రతి నెల వాగ్దానం పొందుకుంటున్నావు, ప్రతి వారము వాగ్దానం పొందుకుంటున్నాం, ప్రతి సంవత్సరము వాగ్దానం పొందుకుంటున్నాం, దైవ సేవకుని ద్వారా వాగ్దానం పొందుకుంటున్నాం. ఇవన్నీ వాగ్దానం ఎట్టుపోతున్నాయి నీ జీవితంలో? నెరవేర్చపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనము సాతాన్ని పొగుడుతున్నాం. ఈ 10 మంది ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మనకంటే బలవంతులు. బలముందా లేదా నేను చూసి రావడానికి పంపించలేదు. ఆ ప్రాంతం ఎలా ఉంది, ఆ ప్రాంతంలో గాలి, నీరు, నేచర్ ఎలా ఉంది, అది చూసి రమ్మన్నారా? మనుషులను చూసుకొచ్చి భయపడుతున్నారు మీరు. వాళ్ళు బలవంతులు. వీరు దేవుణ్ణి పొగుడుతలేరు, దేవుని శక్తిని పొగుడుతలేరు, దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారు. వీరు శత్రువుని పొగుడుతున్నారు. ఈరోజు మీరు జయము పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ సమస్యలను మీరు పొగుడుతున్నారు, మీ బాధను మీరు పొగుడుతున్నారు, మీ నొప్పులను మీరు పొగుడుతున్నారు. ఇంత కష్టం వచ్చింది బ్రదర్, జయించలేకపోతున్నాను బ్రదర్, ఈ నొప్పి ఎప్పుడు వెళ్తుందో ఏమో తెలియదు బ్రదర్. నీకు తెలుసో తెలియకో సాతాన్ని పొగుడుతున్నావు నువ్వు. దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయావు. అంత గొప్ప వాగ్దానాలు, అంత గొప్ప విషయాలు దేవుడు నీ జీవితంలో తెలియపరిచాడు, చేశాడు, కార్యాలతో నింపాడు, అవంతా మర్చిపోయావు. నీకు సమస్యలు గుర్తొస్తున్నాయి, నీకు ఇబ్బందులు గుర్తొస్తున్నాయి, బాధలు గుర్తొస్తున్నాయి. ఆఫీసులో మేనేజర్ ఇలా చెప్పారు, మా టీం లీడర్ అలా చెప్పారు, నాకు ఇలా అయిపోయింది. నువ్వు గుర్తు చేసుకుంటూ ఏం చేస్తున్నావు అంటే ఆ వేస్ట్ ఫెలోను పొగుడుతున్నావు. నువ్వు పొగడాల్సింది దేవుణ్ణి, నువ్వు పొగడాల్సింది దేవుని శక్తిని, నువ్వు పొగడాల్సింది దేవుని అభిషేకాన్ని, నువ్వు పొగడాల్సింది దేవుని వాగ్దానాన్ని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నారంటే సమస్యలని భూతద్దం కదా, తెలుసు కదా, అది భూతద్దాన్ని పట్టుకొని చూస్తే అవి పెద్దగానే కనిపిస్తాయి. సౌలు దావీదుతో అంటున్నారు, వాడితో మనము యుద్ధము చెయ్యలేము. సౌలు అంటున్న మాట. సౌలు ఎవరు సౌలు? దేవుని మనిషే కదా.
అభిషేకం పొందుకున్న వాడే కదా, అభిషేకం ఎలా పనిచేస్తుందని తెలుసుకున్న వాడే కదా, దేవుని గొప్పతనం తెలుసుకున్న వాడే కదా, దేవుని శక్తి తెలుసుకున్న వాడే కదా. ఇప్పుడు సౌలు అంటాడు, దావీదు మనము జయించలేము, మనము ఓడిపోతాం, అతడు బలవంతుడు. హల్లెలూయా. వాడు బలవంతుడు, వాడితో మనం యుద్ధము చెయ్యలేము అని సౌలు దావీదుతో చెప్తున్నారు. ఇప్పుడు సౌలు శత్రువుని ఎలా చూస్తున్నాడు? ఎలా చూస్తున్నాడు? చూడాల్సింది ఎలా చూడాలి? ఈరోజు మీ సమస్యలను మీరు ఎలా చూస్తున్నారు? చెప్పండి మిమ్మల్నే. ఈరోజు మీ కష్టాలని మీరు ఎలా చూస్తున్నారు? మీ బాధలని ఎలా చూస్తున్నారు? మీ అవమానాన్ని ఎలా చూస్తున్నారు? మీ నిందలని ఎలా చూస్తున్నారు? మీ నొప్పులని ఎలా చూస్తున్నారు? మీ పరిస్థితులని ఎలా చూస్తున్నారు? చెప్పండి. చెంప దెబ్బ కదా ఇది, స్పిరిచువల్ స్లాప్. Now, how are you looking at your problem? నేను అంటాను, problem is not greater than your God. No pain is greater than your God. No sickness is greater than your God. Your God is greater than everything. He has already told you, my name is above all name. My name is above. Your sickness may have a name. Your problem may have a name. Your pain may have a name. But there is something above that. The name of Jesus. Amen. But still, you know there is power in the name of Jesus. You know the name of Jesus is above everything. But still, నీ సమస్యలను పొగుడుతున్నా, నీ కష్టాలని పొగుడుతున్నా, నీ బాధను పొగుడుతున్నా, నీ అవమానాన్ని పొగుడుతున్నా. పైగా మీరు సాతాను పిల్లలు గారు, దేవుని పిల్లలే. నిజంగా మీ మాటలు ఒక్కసారి ఊహించుకోండి. మీ మాటల్ని మీరు కంపేర్ చేసుకుంటే దేవుని కన్నా ఎక్కువ మనం సాతాన్ని పొగిడి ఉన్నాము. ఇంతవరకు పొగుడుతున్నాం. మనము పర్సంటేజ్ వేసుకుంటే ఒక 10% దేవుణ్ణి పొగిడి ఉంటాం, 90% సాతాన్నే. హల్లెలూయా. ఆమేన్. చూడండి, సౌలు అంటున్నాడు, వాడు బలవంతుడు, వాడు బలమైన వాడు, వాడితో మనం యుద్ధము చెయ్యలేమని సౌలు అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఎవరితో చెప్తున్నాడు? దావీదు. కానీ వాటికన్నిటికీ ఒకే ఒక జవాబు ఇచ్చాడు దావీదు. ఏమని ఇచ్చాడంటే, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ మాట చెప్పాడంట సౌలుకి. సౌలు అంటాడు, వాడు బలవంతుడు రా, వాళ్ళని మనము జయించలేము, వాడిని మనము చంపలేము. అన్నిటి పక్కన పెట్టేసి, విన్న మాటలన్నిటిని పక్కన పెట్టేసి ఆయన అంటాడు, ఓకే నేను జయించలేము, కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడు. నువ్వు జయించలేవేమో, నువ్వు స్వాధీనపరచుకోలేక లేవేమో, కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే సంగతి మర్చిపోతున్నావు. ఆ 10 మందిలో ఉన్నవాడు కూడా గొప్పవాడే, వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు నీలో ఉన్నవాడు కూడా గొప్పవాడు, బలవంతుడు, మర్చిపోతున్నారు. అందుకే మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతలేదు, గొప్ప గొప్ప వాగ్దానాలు నెరవేర్చబడతలేదు. బ్రదర్ ప్రేమ్ జీవితంలో ఆ ప్రవచనాలు నెరవేర్చబడలేదు. ఎందుకంటే ఆయన సమస్యలను పొగిడాడు, మనుషులను పొగిడాడు, ఇబ్బందులను పొగిడాడు, బాధను పొగిడాడు,
కానీ ఏనాడు నా జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడని పొగడలేదా? అది నెరవేర్చబడుతుందని నమ్మకం నాకుందని పొగడలేదా? ఈ ఇద్దరిలాగా మనం స్వాధీనపరుచుకుంటాం, మనకు శక్తి చాలును అని చెప్పుకోలేదు. కాబట్టి ఇంతవరకు ఒకవేళ ఈ మాటలైన వింటే గనక మార్చుకుంటే ఖచ్చితంగా ఆయన జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడను కాక. మీరు ఈరోజు విని కూడా మనకెందుకులే అనుకుంటే ఆ 10 మంది గుంపే మీరు. వాళ్ళకి చెప్పి మిమ్మల్ని యాడ్ చేసుకోమంటాను. దేవునికి మహిమ. హల్లెలూయా. గమనించాలి, సౌలుతో దావీదు అంటున్నాడు, నువ్వు చూస్తున్న శత్రువుడు బలవంతుడుగా ఉన్నాడేమో, కానీ నాకు ఏ మాత్రం అలా కనిపిస్తున్నాడు. నేను చూస్తున్న సర్వశక్తి గల దేవుడు వాని కంటే బలవంతుడు. నీకు అతడు బలవంతుడుగా కనిపిస్తున్నాడేమో, ఆ 10 మందికి కూడా వాళ్ళు బలవంతులుగా కనిపించారు. ఏంటంట, మిడతవలే మనం వాళ్ళకి కనిపిస్తున్నామంట. మిడతవలే అంట. ఈరోజు మీరు మిడత కన్నా అభిమానం. మరి మీరు చీమల, దోమల, ఈగల తెలియదు, కానీ నిన్ను చూస్తే సాతాను భయపడాలి. కానీ మొన్న చెప్పాను కదా, నిన్ను చూస్తే శత్రువులు భయపడాలి, కానీ మీరు వాళ్ళని చూసి భయపడడం ఏంది? మరి ఇంకా దాని మీద ఏమంటున్నారు, బహుశా వాళ్ళకు కూడా మేము మిడతల వలె కనిపిస్తున్నానేమో. ఆ ఇమాజినేషన్, వాళ్ళ ఊహ కూడా మీరే, వాళ్ళ ఆలోచనలు కూడా మీరే చెప్పేస్తున్నారు. అబ్బా, కానీ ఏం మాత్రం అక్కడ ఒక నిమిషం ఆగి దేవుని ఆలోచనలు చెప్పలేదే. 10 మంది పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నారు, వాళ్ళు బలవంతులయ్యా, వాళ్ళు మనల్ని చంపేస్తారు, నమ్మలేస్తారు, వాళ్ళ కంటికి మేము మిడతల వలె కనిపిస్తున్నాము, వాళ్ళ కంటికి కూడా మేము మిడతల వలె కనిపిస్తున్నామేమో అని నువ్వు ఊహించుకున్నావే. కానీ నీ దేవుని గురించి ఎందుకు ఊహించలేదు? నీ దేవుడు చేసిన వాగ్దానాల గురించి ఎందుకు ఊహించలేదు? నీ దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి ఎందుకు ఆ సమయంలో ఊహించలేదు? అద్భుతాలు చేశాడే, ఆశ్చర్యకార్యాలు చేశాడే, అప్పుడు ఎందుకు నీకు ఆలోచన రాలేదు? శత్రువు ఏం చేయలేదు, ఒట్టిగానే నీకు ఆయన ఆలోచనలు వస్తున్నాయి. నీ జీవితంలో కార్యాలు చేయలేదు, ఇంకా నీ జీవితాన్ని నాశనమే చేస్తున్నాడు, కానీ ఆయన ఆలోచనల చేతనే నింపబడి ఉన్నావు నువ్వు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నా కూడా నీ మైండ్లో ఆయన ఆలోచనలే ఉన్నాయి. ఏమని, ఈరోజు ఇది జరిగిపోయింది, రేపేమవుతుందో, రేపేమవుతుందో, వాళ్ళు ఏం చేస్తారో. నువ్వు ఆలోచించాల్సింది దేవుని గురించి, నువ్వు పొగడాల్సింది దేవుని శక్తిని. 24 గంటలు కష్టాల గురించే నీ మైండ్లో పెట్టుకుంటే ఇక్కడ దేవుడు ఎక్కడ గుర్తొస్తాడు నీకు? కానీ చివరికి దేవుడు ఏమి చేయలేదు, వాగ్దానం అంతా వ్యర్థమైపోయింది. అందుకేనే నమ్మను బ్రదర్. ఈ 10 మంది అంటున్నారు వాళ్ళు బలవంతులని, ఈ 2 అంటున్నారు అయ్యా మనము ఖచ్చితంగా నిశ్చయముగా వెళ్తున్నాం, మనం వెళ్తున్నాం నిశ్చయముగా. ప్రజలతో చెప్తున్నారు, మోషేతో చెప్తున్నారు, మనం నిశ్చయంగా వెళ్తున్నాం, మనం ఆ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకుంటున్నాం. 2 వల్ల సాధ్యమా? 2 వల్ల సాధ్యమా? నీ జీవితంలో దేవుని అభిషేకం ఉంటే ఒక్కని వల్ల కూడా సాధ్యమే. వీళ్ళందరూ వెనుకకు వెళ్ళిపోయారు, 2 వల్ల సాధ్యమైంది. వాళ్ళ ప్రాంతానికి పోయారు,
నిశ్చయముగా వెళ్తామని చెప్పిన వాళ్ళు వెళ్ళారు, స్వాధీనపరుచుకుంటామని చెప్పిన వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, జయిస్తామని చెప్పిన వాళ్ళు వీళ్ళకి వాళ్ళు బలవంతులుగా కనిపించలేదు, వీళ్ళకి మిడతల వల్ల కనిపించారు కాబట్టి ఇద్దరు తొక్కేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మంచి ఎగ్జాంపుల్ దేవుడు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నాడు. లక్షల చీమలు ఉన్నాయి. ఎంతమంది? లక్షల మంది చీమలు ఉన్నాయి. మీరు ఒక్కలే ఏం చేస్తారు కదా? మరి చూస్తారు ఏదైనా మిగిలిందా దాని. ఎందుకంత ఈజీ అయింది? కానీ లక్షల మంది మనుషులుంటే నీ శత్రువుని చీమలా చూస్తే నువ్వు భయపడవు, నీ శత్రువుని మనుషులా చూస్తే భయపడతావు, నీ శత్రువుని బలవంతులుగా చూస్తే భయపడతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? భూతద్దం పెద్ద చూడకు. సాతాను ఇంతే. కానీ నువ్వు ఎప్పుడైతే భూతద్దం పెట్టి చూస్తావో వాడు ఇంత పెద్దగా కనిపిస్తాడు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. లక్షలేంటి, 30 లక్షల చీమలు వచ్చినా నేను ఏమి చేయలేవు. నీ ఆలోచనలు అటువంటివి ఉండాలి. వాళ్ళిద్దరు అదే అనుకున్నారు. ఈ కాలేబు యోషువ వీళ్ళిద్దరు ఇదే అనుకున్నారు. ఏమనుకున్నారు? అరే వాళ్ళకంట నాలో ఉన్నవాడే బలవంతుడు, నాకు శక్తి చాలు నీ మిడతలను చంపడానికి. కానీ 10 మంది అంటారు మేమే వాళ్ళకి మిడతల్లా కనిపిస్తున్నాం. ఈరోజు ఆలోచించుకో, నువ్వు దేవుణ్ణి పొగుడుతున్నావా, సాతాన్ని పొగుడుతున్నావా? నథింగ్ ఇస్ గ్రేటర్ దెన్ యువర్ గాడ్. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్. యూ హ్యావ్ టు రియలైజ్ దట్. నువ్వు ఆలోచించాలి, ఈ శత్రువు నా దేవుని కన్నా నాకన్నా గొప్పవాడేమో, కానీ నాలో ఉన్న వాళ్ళకన్నా గొప్పవాడు ఎవరు లేరు ఈ భూమి మీద అని నువ్వు పొగడాలి, ఆలోచించాలి. ఆలోచించే టైంలో ఏమో ఆలోచనలు రావు. Thank you, Jesus. వాడిని ఓడించుటకు మనకు శక్తి చాలును అంటున్నారు ఇద్దరు. ఈ రోజు అట్టి విశ్వాసముతో మీరు ఇక్కడి నుండి వెళ్దురుగాక. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్యలను చూసి కంగారు పోవద్దు, శత్రువును చూసి భయపడొద్దు, అపవాదిని చూసి భయపడొద్దు, రోగాన్ని చూసి భయపడొద్దు, నీ ముందు ఎగిసిపడుతున్న అలల్ని చూసి భయపడొద్దు. అదే ఊరు, అదే ప్రాంతం, అదే వ్యక్తులను ఈ ఇద్దరు చూసి ఏమాత్రం భయపడలేదు. కానీ అదే ఊరు, అదే ప్రాంతం, అదే మనుషులను 10 మంది చూసి మేము వాళ్ళకి మిడతల వలె కనిపిస్తున్నాం అంటున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు అభిషేకించబడింది మర్చిపోయారు. దేవుడు వాళ్ళకి శక్తినిచ్చాడనేది మర్చిపోయారు. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశారనేది మర్చిపోయారు. ఈరోజు మీ జీవితంలో కూడా మర్చిపోయి ఉంటారేమో. టుడే దిస్ మెసేజ్ ఇస్ అ వేకప్ కాల్ ఫర్ యు. హల్లెలూయా. ఈ ఇద్దరికి ఎవ్వరు బలవంతులుగా కనిపించలేదంట. మనకున్న శక్తి చాలండి. వాళ్ళు అంటున్నారు మనకున్న శక్తి చాలండి వీళ్ళని చంపడానికి, వీళ్ళని నాశనం చేయడానికి. మనం నిశ్చయంగా వెళ్తాం, స్వాధీనపరుచుకుంటాం, జయిస్తాం. ఎందుకంటే మాలో ఉన్నవారు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు గొప్పవాడు, వారికంటే గొప్పవాడు. మాలో ఉన్నప్పుడు మేమెందుకు భయపడాలి? మేమెందుకు ఓడిపోవాలి? విజయము మాదే. ఈ ప్రపంచంలో మీరు గమనించాలి, ఈ ప్రపంచంలో దేవుని అభిషేకాన్ని పొందుకున్న మనకంటే బలవంతులు ఎవరు లేరు. మనమందరము దైవ అభిషేకం పొందున్నాం. అలాంటి అభిషేకం వేరే వాళ్ళకి లేదు. మనం పొందుకున్నాం కాబట్టి మనం ఎవ్వరికి భయపడద్దు. ఎవరు మన ముందు బలవంతులు కారు.
మనమే బలం పొంది ఉన్నాం, వాళ్ళు ఉత్తుత్తి బలం పొందుకున్నారు. మనం నిజమైన దైవ బలాన్ని పొందుకున్నాం కాబట్టి థింక్ అబౌట్ దట్ anointing at that right time. When you think about that anointing at that right time, ఎప్పుడైతే ఈ అభిషేకం వాడాలో అప్పుడు నువ్వు వాడావనుకో, అప్పుడే పనిచేస్తుంది. హల్లెలూయా. మనం బలవంతులమండి, మనము బలవంతులం. సమస్యలని ఎదుర్కోగలిగే శక్తి మన దగ్గర ఉంది. శత్రువుని ఎదుర్కోగలిగే శక్తి మన దగ్గర ఉంది. రోగాలను ఎదుర్కోగలిగిన శక్తి మన దగ్గర ఉంది. హల్లెలూయా. మరణాన్ని ఎదుర్కోగలిగిన శక్తి మనలో ఉంది. సాతానును కూడా ఎదుర్కోగలిగే శక్తి మనలో ఉంది. మంత్రగాన్ని కూడా ఎదుర్కోగలిగే శక్తి మనలో ఉంది. ఎందుకు భయము? మనం బలవంతులం. వీరు ఓడిపోవడానికి, నష్టపోవడానికి, వాగ్దాన భూమికి వెళ్ళకపోవడానికి కారణము శత్రువుని బలవంతులుగా చేశారు. వీళ్ళు దేవుని శక్తిని మర్చిపోయారు. శత్రువుని బలవంతులు అని చెప్తున్నారు తప్ప వారు ఎరిగి ఉన్న దేవుని మాత్రము బలవంతుడు నా దేవుడు ఉన్నాడని చెప్పుకోలేదు. వాళ్ళు వచ్చి చెప్పొచ్చు, మోషే గారు వాళ్ళు చూస్తే భయంకరంగా ఉన్నారు, మనుషులుగా మనం వాళ్ళని ఏం చేయలేమయ్యా, కానీ మన వెనకాల దైవం ఉంది, ఏదైనా చేయగలిగే శక్తి మనతో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా జయిస్తాం. భయం ఎక్కడో ఒక చోటు ఉంది, కానీ మనమైతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే ఆయన చెప్పేశాడు కదా, ఇది జరుగుతుందని చెప్పేశాడు కదా. అది అట్లనే జరుగుతుందయ్యా, మేము ఎంత వేస్ట్ ఆలోచించినా అది ఆయన చెప్పినట్టే జరుగుతుందని ఒక్క మాట చెప్పుంటే అందరూ వెళ్ళేవారు కదా. ఈరోజు ఎవరిని పొగుడుతున్నారు? అంధకార శక్తులను పొగుడుతున్నారు, చీకటి శక్తులను పొగుడుతున్నారు, మంత్రగాల శక్తులను పొగుడుతున్నారు. నేను చెప్తాను, ఒక 3 రోడ్లు ఉన్నాయి, అక్కడ ఎవరైనా దించిపెట్టారనుకోండి, మీ భయం చూడాలి. ఎదిరించు. నేను ఆ గుడ్లు తిని అదిగాను. I have brought it home and I have cooked that egg and ate it. నేను చనిపోలేదే, నాకు దేవుడు కూడా తెలియదు. అప్పుడు నేను వాటిని నమ్మలేదు కాబట్టి అది ఏమాత్రం, నువ్వు నమ్మితే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఏదైనా సరే. ఆయన కూడా అదే అన్నాడు, నమ్ముట నీ వశం అయితే నమ్మేవానికి సమస్తం సజ. సాతాను కూడా అదే కాపీ కొట్టాడు, నువ్వు నమ్మితేనే నేను ఇరగదీస్తా, నువ్వు నమ్మకపోతే నేను ఏమి చేయను. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మతలేవంటే నువ్వు ఎవరినో నాకన్నా గొప్ప అని నమ్ముతున్నావు కాబట్టి నేనేం చేయలేను. హల్లెలూయా. భయపడుతున్నాం, వాళ్ళు ఏదైనా చేసేస్తారేమో. అరే మనము నిజమైన శక్తి పొందుకొని ఉన్నాము. ఎవరైనా ఏది చేసినా మనలో అది ఎంటర్ కాలేదు, మనలో అది రాదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నీ ముందు నీకు మంత్రం చేసినా కూడా అది నీకు ఎఫెక్ట్ కాదు. నీ ఇంట్లో వచ్చి కూర్చొని చేస్తున్నా కదా, ఏ మాత్రం అది నిన్ను హాని చేయలేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ రాజు నీలోనే ఉన్నాడు. ఎందుకు భయము? కొంచెం చీకటి అయిపోయింది అనుకోండి, ఆ త్రోవ ఆడడానికి భయం. అమ్మో, వెనకల నుండి ఎవరు లాగుతారో, ఎవరు పట్టుకుంటారో. దేవుడు నిన్ను ఆల్రెడీ పట్టుకొని ఉన్నాడు, వేరే ఎవరు పట్టుకోలేరు. The Holy Ghost is already holding you. When the Spirit of God is holding you, nothing can hold you back again. Amen. You need to believe that in Jesus' name. Amen. Hallelujah. మీరు అది నమ్మాలి, మీరు విశ్వసించాలి.
అప్పుడే అవి మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. వాళ్ళు ఏదో చెప్పారని, వీళ్ళు ఏదో చెప్పారని, వాళ్ళు సరిగా లేరు, ఏదైనా జరుగుతుందేమో అని నమ్మావా? కథం అదే. వాడి మాటల కన్నా దేవుడు చీపా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ మాటల్ని వీళ్ళు చేస్తున్న దాన్ని అది బలవంతులుగా ఎందుకు భావిస్తున్నారు? ఎందుకు నమ్ముతున్నారు అదే డేంజరస్ దేవుని కన్నా అని? దేవుని కోపం మీరు చూడలేదు. దేవుడు అనుకుంటే ఈ సాతాను అనేవాడు వేర్లతో సహా తీసివేయబడతాడు. కానీ there is everything written. దాని ప్రకారమే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? There is no evil greater than God. There is God greater than everything. Amen. The living God. Amen. 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 హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు అందరూ అట్టి బలాన్ని పొందుకొని వెళ్ళబోతున్నారు యేసునామములో.